ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎస్బీలో చేశారు. ఎస్బీలో చేస్తున్న టైంలో 3 సంవత్సరాలు చేశారు కదా ఎస్టిమేషన్ వర్క్లో. మీకు ఇన్పుట్స్ ఎలాగొచ్చేవండి? అంటే ఇన్ఫర్మేట్స్ ఎక్కువ ఉండేవారా, లేదు పబ్లిక్ వాళ్ళనే మీరు మార్చుకొని కోవర్ట్లో పెట్టి చేశారు? కోవర్ట్ ఎప్పుడు లేదండి. మేమేంటంటే ఎక్కువగా గిరిజన ఏరియాలో రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ మా దగ్గర ఉండేవారు. వారి ద్వారా వాళ్ళకి రిలేషన్స్, ఆ సర్కిల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళ ద్వారా ఏరియాలో పెనిట్రేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంత తీసుకునేవారు. సార్ 3 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆపరేషన్ ఆగింది వాళ్ళ వైపు నుంచి. అంటే మేము ఆ ఇన్ఫర్మేషన్తో ఎక్కువగా డంప్స్ రికవరీ చేసాము. వెపన్స్, తర్వాత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, చాలా ప్లేసుల్లో మైన్స్, ఆ ఇన్ఫర్మేషన్తో బాగా తీయగలిగాము. అవి తీయకపోతే ఎక్కడో ఒక దగ్గర క్యాజువాలిటీస్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరగలేదు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి, చాలా దగ్గర జరిగాయి. 1 కాదు 4-5 దగ్గర జరిగాయి. కోరుకొండ దగ్గర జరిగింది, తరువాతను చింతపల్లి దగ్గర జరిగింది. 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి. ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు నా టైంలో. ముందు జరిగాయి. కానీ వాళ్ళ వైపు ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉండేది కదండి అప్పుడు. ఉండేదండి. రైతు మన గిరిజనుల్ని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని ప్రతి సంవత్సరం ఒకరిద్దరిని వాళ్ళు డబ్బులు ఫండ్స్ రాబెట్టుకోవడానికి, ఒక థ్రెట్ క్రియేట్ చేయడానికి, ఎవరైతే వాళ్ళ మాట వినలేదో వాళ్ళని ఎలిమినేట్ చేయటం, తద్వారా మెసేజ్ ఒకటి ఇచ్చి వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకోవటం, అది జరుగుతుండేవి చూసుకొని. ఇప్పుడైతే అవి కొంచెం తగ్గాయి బాగానే. సార్ ఎస్బీ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఎస్బీ తర్వాత నేను సిటీకి వచ్చాను 97లో. మీనా గారు కమిషనర్ గారు అప్పుడు, ఆర్పి మీనా గారు. ఆర్పి మీనా గారి దగ్గర రిపోర్ట్ అయిన తర్వాత నా గురించి ఆయన తెలుసుకున్న తర్వాత స్లమ్ పోలీస్ స్టేషన్ కంచరపాలెం, అక్కడ పేద ప్రజలు ఉంటారు, మీ గురించి విన్నాను, మీకు అక్కడ పోస్ట్ చేస్తాను, చేయండి అని చెప్పేసి ఆయన ఆ వర్డింగ్ అన్నారు. చేసి నేను కంచరపాలెం వచ్చాను. కంచరపాలెంలో 4.5 years SHOగా చేశాను. చేసి కంచరపాలెం అనగానే మనకి రైల్వే ట్రాక్, గంజాం వాళ్ళు అంతా రౌడీ, అప్పటికి స్లమ్ ఆల్మోస్ట్ ఆల్ రౌడీస్ చాలా మంది ఉండేవారు. బర్మా క్యాంపు ఇవన్నీ ఉన్నాను. బట్ అక్కడ మీకు ఎప్పుడు ఛాలెంజ్ రాలేదు? అంటే నేను వచ్చిన తర్వాతను యాక్టివ్ రౌడీస్ని ఐడెంటిఫై చేశాను. రౌడీ చాలా మంది ఇప్పటికి కూడా ఓ పోలీస్ స్టేషన్లో 40 మంది రౌడీలు ఉన్నారంటే అందరూ యాక్టివ్గా ఉండరు. 2-3 పోలీస్ స్టేషన్లు యాక్టివ్గా ఉంటారు. అలాగా నేను కొంతమంది రౌడీ షీటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద పీడీ యాక్ట్, ఫస్ట్ టైం పీడీ యాక్ట్, 6 పైన పీడీ యాక్ట్ పెట్టడం, వారిని రిమాండ్ చేయటం, దాంతో రౌడీ యాక్టివిటీస్ని కంట్రోల్ చేశాము. అదేవిధంగా అన్వాంటెడ్ పర్సన్స్ మీద రౌడీ షీట్ని కూడా క్లోజ్ చేయించాను సిపి గారితో చెప్పి. అది ఒకటి మాకు చాలా పేరు వచ్చింది. కానీ ఆర్పి మీనా గారు ఎప్పుడు ఎవరినో కొట్టమని చెప్తాడు తప్ప స్మూత్గా పోరు ఆయన. అంటే స్మూత్గా పోరంటే నా మీద ఆయనకు అంత నమ్మకం ఉండేదన్నమాట. నేను ఏది చెప్పినా ఆయన కాదనేవారు కాదు. రెండవది ఏంటంటే నేను ఎక్కువగా ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేయడానికి ప్రిఫర్ చేసేవాడిని కాదు. ఏదో అఫెన్స్, హీనస్ అఫెన్స్ అయితే తప్ప అదర్వైజ్ నేను ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళేవాడిని కాదు. 2 పార్టీలను పిలిచి, పెద్దలను పిలిచి కాంప్రమైజ్ చేసి పంపించేవాడిని. దానివల్ల నాకు ఏరియాలో మంచి పేరు, అందరి దగ్గర గుడ్ విల్ వచ్చింది. ఎందుకంటే పెద్దలను కూడా ఇన్వాల్వ్ చేసి పార్టీని, ఈవెన్ ప్రెస్ మీడియాలో ఇది రాజీల్ పోలీస్ స్టేషన్ అని రాశారు. రాజీల్ పోలీస్ స్టేషన్ రాస్తే అందరినీ పిలిచాను ఒకరోజు. రాజీల్ పోలీస్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఫస్ట్ జడ్జ్. నేను వాళ్ళు రాజీ అవుతామంటే నేను డెఫినెట్గా నేను రాజీ చేస్తాను. మరి మీరు ఎగ్నిస్ట్గా రాస్తున్నారు, ఈ కోర్టుకు వెళ్ళి చేసేది ఏముండదు, మళ్ళీ కక్షలు పెంచడం తప్ప కానీ అని చెప్పేసి నేను 80% కేసులు నేను పెద్దల్ని పెట్టి, పార్టీల మధ్యలో పెట్టి కాంప్రమైజ్ చేసేవాడు. నేను కాంట్బట్ అయితే ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకు పంపించడం తప్ప నేను ఆ రకమైన థింకింగ్ నాకు. కానీ మీరు ఎక్కువ రోడ్ల మీద వాయించేవారు కదా. అది ఇప్పుడు ఐడెంటిఫైడ్ బ్యాడ్ ఫెలోస్ని పోలీస్ స్టేషన్ బయట తీసుకొచ్చి ఆ రోజుల్లో అందరూ చూడాలి బ్యాడ్ ఫెలోస్కి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏరియాలో చాలామంది బ్యాడ్ ఫెలోస్ మీద కంప్లైంట్ చేయడానికి కానీ దానికి ముందుకు రాలేరు.
పోలీస్ ఆఫీసర్ అటువంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వారిపైన ఉక్కుపాదం మోపి లేదా వారిని కొంచెం చేస్తే చాలా ఆనందపడతారు. వాడు కూడా ఏరియాలో చూసారు వాడు పిన్ డౌన్ చేయటం అనమాట. నేను ఆ రకంగా చేసేవాడిని అనమాట. ఎక్కువగా ఏరియాలో పలానా వాడి వల్ల భయం ఉందంటే వాడిని తీసుకురావటం, ప్రజల ఎదురుగానే వాడిని పిన్ డౌన్ చేయటం చేసినందువలన కంచరపాలెంలో అంటే అప్పుడు ప్రజలు కూడా హర్షించేవారు కదండి. హర్షించేవారు. ఇప్పుడైతే ఎవరిని కొట్టలేం కదా. ఆ రోజుల్లో మరి పోలీస్ స్టేషన్ బయట జనాలు చూడాలి, బ్యాడ్ ఫోలేని పోలీసు అసాల్ట్ చేశారని తెలియాలనే ఉద్దేశంతో బయటకు తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు నాట్ పాసిబుల్. సార్ అప్పట్లో మీరు ఆ పనిష్మెంట్తో పాటు ఎక్కువగా సోషల్ పనిష్మెంట్ ఇచ్చేవారట మీరు కంచరపాలెంలో రౌడీలకి. అంటే రోడ్డు ఉడిపించడం, నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని మెడలో బోర్డు వేయడం, అది కరెక్ట్ కాదులేండి. అది ఎప్పుడు నాకు తెలిసినంత వరకు నేను రోడ్డు బట్టలు లేకుండా కొట్టడం అయితే నేను కొట్టేవాడిని, కానీ ఆ రకమైన మీ స్టేషన్లో మీ లిమిట్స్లో ఎవరైనా రౌడీ కానీ ఎక్కువ జుత్తు ఉన్నా సార్ ఒప్పుకునేవారు కాదట కదా. అంటే కొంచెం నేను వాళ్ళకి చెప్పేవారు, ఏంట్రా అది మీ బిహేవియర్ అని. ఎందుకంటే ఒకరోజు కోర్టులో ఒక మర్డర్ కేసులో ట్రయల్కి వెళ్ళాను. ట్రయల్ అబ్జర్వ్ చేయడానికి వెళ్తే అందులో 7 ముద్దాయిలు మన సినిమాలో చూసినట్టు వాళ్ళు బిహేవియర్ అంటే డ్రెస్ ప్యాటర్న్ కానీ హెయిర్ స్టైల్ కానీ చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. కోర్టు మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు, ట్రైల్లో కూడా ఇలాగొచ్చారని చెప్పేసి ఆ తర్వాత అందరినీ పిలిచి వార్న్ చేయటం జరిగింది. అందరూ అని ఆ రకమైన వాళ్ళు నెక్స్ట్ కనబడేటప్పుడు కొంచెం నీట్గా ఇది 1 టౌన్లో చేశాను అప్పుడు కూడా ఆ రకంగా పిలిచి చెప్పేవాడిని, నీట్గా చేసుకోకపోతే మీ మీద బ్యాడ్ వ్యవహారం వస్తుంది, మీరు దృష్టిలో పడిపోతారు పోలీస్ దృష్టిలో అని చెప్పడం అది ఉండేది. సార్ కంచరపాలెం తర్వాత అండి 1 టౌన్కి వెళ్ళాను. 1 టౌన్ కూడా ఆల్మోస్ట్ అది కూడా స్లమ్ పోలీస్ స్టేషన్, రైల్వే ఇది, జాలర్ ఇది, అక్కడ కూడా 1 ఇయర్ చేశాను. అందరితో అంటే పబ్లిక్లో పెనిట్రేట్ అయ్యేవాళ్ళం. అందుకని ఎక్కడ కూడా ఉండేటంటే పబ్లిక్ తగు వచ్చిందంటే పార్టీ వాళ్ళ పెద్దలను పిలవటం, కాంప్రమైజ్ చేయటం చేసినందువల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్. అంటే కేసులు పెట్టి ఏదో అరెస్ట్ చేసేసాను కాకుండా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అది నేను పోలీసులో మొత్తం నా ఎంటైర్ కెరియర్లో కాంప్రమైజ్ అయ్యి వెళ్తేనే నేను ఎక్కువ సాటిస్ఫై అయ్యేవాడిని. అది కరెక్టే, అది కూడా కక్షలు పెంచుకోవడం తప్ప ఏముండదు. కోర్టుకు వెళ్తే పనిష్మెంట్. ఇప్పుడు లోక్ అదాలత్ అంటున్నారు, కోర్టే కాంప్రమైజ్ చేయమంటుంది. అది ఫస్ట్ పోలీస్ ఆఫీసరే ఈ రికార్డ్ డెవలప్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళని రిమాండ్ చేయటం, లేకపోతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించడం కాకుండా మనమే రాజీ చేసాం అనుకోండి ఇనీషియల్ స్టేజ్లో హ్యాపీగా ఉంటారు. అంటే అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు కొంచెం కష్టం. ఆఫీసర్స్ కూడా ఆ రోజుల్లో నాకు మీనా గారు కానీ, తరువాతను కోడే దుర్గాప్రసాద్ గారు కానీ, ఏకే ఖాన్ గారు కానీ నాకు సపోర్ట్ చేశారు. నా మెంటాలిటీకి వాళ్ళు ఎవరైనా కొంచెం ఇలా జరిగిందని అంటే ఫోన్ చేసి అడిగేవారు తప్ప ఎప్పుడు చెప్పలేదు. తర్వాత నేను నా సర్వీసులో కూడా సబార్డినేట్స్ ఎవరికి నేను ఒక మెమో ఇవ్వలేదు, ఒక పనిష్మెంట్ గురించి ప్రపోజ్ చేయలేదు. నేను కూడా ఒక మెమో కానీ ఒక పనిష్మెంట్ కానీ తీసుకోలేదు. ఇప్పుడు అవసరమైతే కొంచెం కేకలు వేయటం, కొంచెం కమెంట్ చేయడం తప్ప కానీ ఆన్ పేపరు నేను తీసుకోలేదు పనిష్మెంట్. నేను ఎవరికి రిటైర్ అయినంత వరకు అది ఒక హ్యాపీ నాకు. నా వలన ఎవరు నేను ఏదో ఛార్జ్ మెమోలు ఇవ్వటం అది లేదు. అంటే ఏసీఆర్ ఖరాబ్ చేయలేదు ఎవరికి నేను. సార్ 1 టౌన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? 1 టౌన్ తర్వాత ప్రమోషన్ వచ్చిందండి, ఇన్స్పెక్టర్ ప్రమోషన్ 2021లో వచ్చింది ప్రమోషన్ ఇన్స్పెక్టర్గా. వచ్చిన తర్వాతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేశాను. వైజాగ్లో 5 ఇయర్స్ చేశాను సిఐగా. విజిలెన్స్లో ఎన్ఫోర్స్మెంట్ 2021లో వచ్చింది కాదనుకుంటాను, 2001లో వచ్చి ఉంటుంది. 2002లో వచ్చింది. 2002లో వచ్చింది. 2011లో డిఎస్పీ అయ్యాను. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎక్కడ విజిలెన్స్ ఓన్లీ వైజాగ్లోనే ఇన్స్పెక్టర్ చేశాను. సార్ మీకు ఎంత పవర్ ఉంది కదా, మీ అన్నయ్యలు మినిస్టర్స్, మరి మీరు లా అండ్ ఆర్డర్ ఎందుకు తీసుకోలేదు? అంటే లా అండ్ ఆర్డర్ సిఐ వరకు చేశాను. ఎక్కడ చేశారు? సిఐ వరకు మరి కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మళ్ళీ అగైన్ 2.5 years లా అండ్ ఆర్డర్ SHO చేశాను. ఓకే, ఒక్కటే. ఒక సాంబశివరావు గారు
రవిప్రకాష్ గారు ఇక్కడ సిఐగా ఉండేవారు. డీసీపీ ఉంటుంది. సిఐ ఇప్పుడు మొన్న భీమవరం ఎస్పీఐ రిటైర్ అయ్యాడు కదా ఓకే. రవిప్రకాష్ గారు. ఆయన బై దట్ టైం సిఐ లా అండ్ ఆర్డర్ కంచర్పాలెం. మరి ఆయన సాంబశివరావు గారు ఆయన్ని తీసేసి నన్ను అక్కడ ఎస్హెచ్ఓ, కాంగ్రెస్ గవర్నమెంట్లో నన్ను అక్కడ ఎస్హెచ్ఓగా పెట్టారు. అది గ్రేట్నెస్ ఆఫ్ సాంబశివరావు. తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు ముగ్గురు కూడాను నా వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదు. ఎవరు మల్లా విజయప్రసాద్ గారు కానీ, మన ద్రోణమరాజు శ్రీనివాసరావు గారు, అది తైనాల విజయ్ కుమార్ గారు. అంటే నా కంచరపాలెం ఏరియా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పరిధికి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు నాతో ఏదైనా సమస్య ఉంటే చక్కగా, అంటే నేనేదో ఎరంనాయుడు గారు బ్రదర్ అనో ఇంకోవడం కాకుండా ఏదో పోలీస్ ఆఫీసర్గా వాళ్ళు నాతో. అంటే సాంబశివర్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు, కమిషనర్ సార్ కమిషనర్ గా సాంబశివర్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? ఆయన టిపికల్గా ఉంటారు, ఆయన నవ్వుతారు, ఆయన వర్క్ లో కాంప్రమైజ్ ఉండదు. ఆయన ఎంజాయ్మెంట్ లో కూడా ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఏదో 24 hours ఆయన ఆఫీసులో ఉండి పని చేయాలి అది ఇది అని కాకుండా పని ప్రాంప్ట్గా పని అయిందా లేదా, పెర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తాడు తప్ప నువ్వు ఎంత టైము ఏంటి అనేది ఆయనలో ఉన్న ఒక ప్లానింగ్. రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది దాని మీద ఎక్కువగా ఆయన ఈ ఇంజనీర్ కదా, ఎక్కడ కూడాను చూసి బాగలేదు ఏదో అని కన్స్ట్రక్షన్ మీద ఎక్కువ డిస్కషన్. కానీ బాగాలేదు అని స్మూత్ గా మాట్లాడండి. అంటే పాత రోజుల్లో ఏదో అనేవారు కానీ ఇక్కడ కమిషనర్ గా వచ్చేసరికి చాలా మట్టుగా ఆయన ఆ విధంగా మాట్లాడినా ఎదుటి వ్యక్తి మనసుకు గాయం పడేలా మాట్లాడలేండి, నవ్వుతాం అంతే, సరదాగా జాలీగా అనమాట. అప్పుడు చాలా ఆయన దగ్గర హ్యాపీగా చేశాను. ఆయన దగ్గర కాదు, నేను సిపిలో చాలా మంది దగ్గర చేశాను. ఎక్కడ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా చేయగలిగాను. ఇటు వచ్చి అటు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా నాకు ఎప్పుడు నేను సఫర్ అవ్వలేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత అండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ట్రాఫిక్ 5 పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిఏగా చేశాను. ఎన్ని సంవత్సరాలు? అది ట్రాఫిక్ సిఏగా చేసి 2.5 years చేశానండి. ఎప్పుడు 1 town, 2 town, 3 town, 4th town, 5th town. ఓకే. 5 పోలీస్ ఎన్ఏడి వరకు అక్కడే ప్రమోషన్ వచ్చిందా? తర్వాత కంచర్పాలెం సిఐకి వెళ్ళాను. మధ్యలో ఒక 6 నెలలు కోస్టల్ సెక్యూరిటీకి వెళ్ళాను, మెరైన్. అవును. తర్వాత కంచర్పాలెంలో మళ్ళీ నాకు 2011 జూన్లో డిఎస్పీ వచ్చింది. 14 years డిఎస్పీ చేశాను. యాక్చువల్గా మాకు 6 సంవత్సరాలు అయిన తర్వాత 14 years డిఎస్పీగా 6 సంవత్సరాలు అయిన తర్వాత అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ కన్సిడర్ చేయాలి. అవును. 14 years అక్కడే డిఎస్పీ. 14 years డిఎస్పీ ఎక్కడ? ట్రాఫిక్ 14 years ఫస్ట్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ఇంటెలిజెన్స్ అయిన తర్వాతను సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ 2 years చేశాను. ఆ తర్వాత ట్రాఫిక్ ఏసీపీగా 4.5 years చేశాను. సిటీ ట్రాఫిక్ అమిత్ గారు ఐఎఫ్ఆర్ తిత్లీ ఇవన్నీ ఆ టైం. తర్వాతను 6 నెలలు స్పెషల్ బ్రాంచ్ చేశాను ఎస్బి. ఓకే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత విఆర్లో పెట్టి